హాయ్! మన మిత్రులందరికీ స్వాగతం. నిన్నటి రోజున మనం ఏం చేసుకున్నామంటే, ఒక ఐరన్ ఫ్లై అని చెప్పేసి ఒక స్ట్రాటజీ అనేది డిస్కస్ చేసాం. దీంట్లో 50% మన టార్గెట్ తీసుకోవచ్చు అని చెప్పేసి. సో, ఒక మిత్రుడు అడిగారనమాట. ఏది మనం ఈ యొక్క ఐరన్ ఫ్లైలో యూజ్ చేసిన ప్రీమియమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ఎక్స్‌పైరీ ఉంది. ఎక్స్‌పైరీ రోజున ఈ ప్రీమియమ్స్ ఉండవు గదా! అని చెప్పేసి. ఒకసారి ఏంటంటే ఈరోజు ఎక్స్‌పైర్ అయింది కాబట్టి మనకి రిజల్ట్ ఎలా వచ్చింది? ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందా? ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం. లెట్స్ బిగిన్. సో, ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మార్నింగ్ మనం ఈ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేశామని చెప్పేసి అనుకుందాం. ఇక్కడ చూడండి ఏ ప్రైస్ దగ్గర ఓపెన్ అయింది మిడ్ క్యాప్ అంటే 10,775. అందుకని నేనేం చేస్తున్నానంటే 10,000 క్యాప్ 10,775 అనేది యాడ్ చేసుకుంటున్నాను కాలు. మనం చేసేదేంటంటే ఐరన్ ఫ్లై కదా! కాల్ అండ్ పుట్ 2 కూడా కావాలి. మనం చూస్తున్నది ఎక్స్‌పైరీ ఈరోజు 5థ్ ఫిబ్రవరి. ఇదొచ్చేసరికి కాలు, ఇదొచ్చేసరికి పుట్టు 2 కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేశాను. ఇది కూడా యాడ్ చేశాను. రైట్. ఈ 2 యాడ్ చేసాం బావుంది. దాని తర్వాత దీని మీద క్లిక్ చేశాను. ఇది ఎక్కడ ఓపెన్ అయింది అనేది ఒకసారి జస్ట్ చూస్తున్నా అంతే ఏం లేదు. ఇది ఎక్కడ ఓపెన్ అయిందంటే మనకి రూ. 56 దగ్గర ఓపెన్ అయింది. నేనేం చేస్తానంటే ఒక పెన్‌తో రాసుకుంటున్నాను పక్కన రూ. 56 అనమాట. ఇది మనం ఎగ్జిక్యూట్ చేసాం అనుకుందాం వర్చువల్‌గా. ఇది మనం చూస్తుందేంటి పుట్టు. రైట్. దాని తర్వాత కాల్ ఎక్కడ ఓపెన్ అయిందనేది కూడా చూద్దాం. కాలు ఓపెను రూ. 26 దగ్గర ఓపెన్ అయింది. ఓకేనా? రూ. 26 దగ్గర ఓపెన్ అయింది. నేను స్ట్రాటజీ బిల్డర్‌కి వెళ్ళాను. ఇక్కడ యాడ్ అనేది తీసుకున్నా. రైట్. యాడ్ అని తీసుకొని ఏం చేస్తున్నాను 10,775ది మనం సెల్ చేస్తున్నాం. కాలు అండ్ పుట్ 2 కూడాను. అయితే ప్రైస్ నేను ఇక్కడ రాసి పెట్టాను. ఒకటేమో కాల్ వచ్చేసరికి పుట్టు చూసాం మనం ఫస్టు. వచ్చేసరికి రూ. 56లో మనం సెల్ చేసాం. ఓకే అనుకుందాం. దాని తర్వాత రూ. 26లో సెల్ చేసాం. ఓకేనా? ఇది మనం యూజ్ చేసిన స్ట్రాటజీ. రైట్. దాని తర్వాత ఇప్పుడు మనం ఎంత ఐరన్ ఫ్లైలో ఎంత డిస్టెన్స్ వెళ్ళాలనుకున్నాం? రూ. 56, రూ. 26. ఒకసారి క్యాలిక్యులేటర్‌కి వెళ్దాం సింపుల్‌గా. రూ. 56 ప్లస్ రూ. 26 82 పాయింట్స్ డిస్టెన్స్ చూపిస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఓకే. సో, దీనికి 82 పాయింట్స్ యాడ్ చేస్తున్నాను. ఏది మనకున్న స్ట్రైక్ అనమాట హెడ్జింగ్ కోసం. 10,775 మనం ఏం చేస్తున్నామంటే బై చేస్తున్నాం. అంటే ఇక్కడ నేను నోట్ చేసి పెట్టుకుంటున్నాను. 10,857 ఇది కాల్ సైడ్ అనమాట. దీన్ని మనం బై చేయాలి ఇప్పుడు. నేను యాడ్‌కి వెళ్తున్నాను. 10,857 10,857 ఈ 57 లేదు కాబట్టి 50 అనేది సెలెక్ట్ చేసుకున్న బై చేస్తున్నాను. వెరీ సింపుల్. రైట్. దాని తర్వాత 10,075లో రూ. 82 పాయింట్లు అనేది తీసేయాలి. 10,775 మైనస్ 82 పాయింట్స్ అనేది ఏం చేయాలంటే తీసేయాలి. ఇప్పుడు డౌన్ సైడ్ హెడ్జ్ అనమాట ఇది. ఓకే. ఇంత దూరం వెళ్ళి మనం ఏం చేస్తున్నామంటే బై చేస్తున్నాం. ఏది పుట్ ఆప్షన్‌ని. ఓకే. ఇక్కడ 10,693 రఫ్‌గా మనం ఏమనుకోవచ్చు 600 కరెక్టేనా? 10,775 మన స్పాటు. రైట్. దాంట్లో 82 పాయింట్లు తీసేస్తే 90 చూపిస్తుంది. సో, దీన్ని బై చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఏది 10,700ని ఎందుకంటే ఇది వెరీ క్లోజ్‌గా ఉంది కాబట్టి 10,700 అనేది మనం తీసుకోవడం ఉత్తమం అనిపిస్తుంది నాకు. లేదంటే ఇంకొంచెం డిస్టెన్స్ కూడా వెళ్ళొచ్చు, బై చేయొచ్చు. సో, 10,675 తీసుకోవచ్చు, 10,700 తీసుకోవచ్చు. 700 తీసుకుంటే కొంచెం బెనిఫిట్ ఉండే లాస్ ఉండే అవకాశం ఉంది. ఎనీహౌ దీన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. రైట్. ఈరోజు ఈ యొక్క పర్టిక్యులర్ స్ట్రాటజీ అనేది మనం డిప్లాయ్ చేసాం. అయితే ఈ యొక్క 10,850 ఆ టైంలో ఎంతుంది అనేది ఒకసారి చూద్దాం. 10,850 ఓకేనా? 10,850 కాల్ అనమాట. నేను యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత దేన్ని యాడ్ చేయాలి ఇక్కడ? 10,700 పుట్ అనేది యాడ్ చేయాలి. అంతే కదా!
10,700 అనేది పుట్టును కూడా యాడ్ చేస్తున్నాను. ఈ 2 కూడా ఏంటంటే హెడ్జింగ్ కోసం తీసుకున్నాయన్నమాట మనం. 10,700 పుట్టును కూడా నేను యాడ్ చేసి ఏంటంటే 10,850 కాల్ ఎక్కడ ఓపెన్ అయిందనేది చూద్దాం. ఎక్కడ ఓపెన్ అయిందంటే మనకి ₹8.20 అనమాట. సో కాల్ ఆప్షను ₹8.20 దగ్గర ఓపెన్ అయింది. అంటే ఓపెనింగ్ ప్రైస్లో మనం ఎగ్జిక్యూట్ చేసామని అనుకుంటున్నాం. ఓకేనా. అండ్ దాని తర్వాత 10,850 కాలు ఎక్కడ ఓపెన్ అయిందనేది చూద్దాం. 10,700 పుట్టు వచ్చేసరికి మనకి ₹22.80 ఓపెన్ అయింది. సో పుట్టు వచ్చేసరికి మనకి ₹22.80 ఓపెన్ అయింది. ₹22.80 ఓపెన్ అయింది. రైట్. సో ఇప్పుడు స్ట్రాటజీ అయితే అయిపోయింది మనకి. సో ఓవరాల్గా మనకి ఏం జరిగింది అనేది చూస్తే ఈరోజు ఫ్రెండ్స్ మనం నిన్న డిస్కస్ చేసాం కదా ఐరన్ ఫ్లై అనేది. దాన్ని నేనేం చేశానంటే ఈ ఓపెనింగ్ ప్రైస్లో ఉన్న వాల్యూస్ అనేది కన్సిడర్ చేసుకున్నాను. కన్సిడర్ చేసుకొని ఈ యొక్క స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసాం. ఇది వచ్చేసరికి ప్యూర్గా నాన్ డైరెక్షనల్ అనమాట. నాన్ డైరెక్షన్ స్ట్రాటజీ అనేది మనం డిప్లాయ్ చేసాం. అంటే మనకి డైరెక్షన్తో సంబంధం లేదు. ఓకేనా. మ్యాక్స్ లాస్ ఇక్కడ 1800 ఉంది. మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత ఉంది? 3,450 అనేది కనిపిస్తూ ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే దాకా వదిలేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుందని మనం ఇక్కడ చూస్తే ఓవరాల్గా మనం ఈరోజు డిప్లాయ్ చేసిన స్ట్రాటజీ వల్ల మనకు వచ్చేసరికి ₹1,300 అనేది రావడం జరిగింది. రైట్. సో దిస్ ఈజ్ అ గుడ్ అనిపిస్తుంది నాకు డెఫినెట్గా. పే ఆఫ్కి వెళ్ళాను. వెరీ గుడ్. సో ఓవరాల్ 1,800 లాస్ ఉంది అండ్ 3,450 ప్రాఫిట్ ఉంది. బట్ మనకు 3,400 రాలేదు. అండ్ మనం ఎట్ ద మనీ ఆప్షన్స్ సెల్ చేస్తున్నాం కాబట్టి మనం తప్పు చేసాం దీంట్లో. పుట్టు కాలు 10,075 కాల్ని సెల్ చేసాం అండ్ 10,075 పుట్టిని కూడా సెల్ చేసాం. అండ్ హెడ్జింగ్ కోసం ఇవన్నీ తీసుకున్నాం అనమాట. ఓకేనా. ఎందుకంటే మనకి మార్కెట్ మనం కాల్ సెల్ చేసి పుట్ సెల్ చేసామనుకోండి, ఒక సైడ్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది అగ్రెసివ్గా, మనకి హెవీగా లాస్ వస్తుంది అనమాట. అందుకని మనం ఏం చేసామంటే ఈ 2 కూడా హెడ్జింగ్ అనేది తీసుకున్నాం. అఫ్కోర్స్ హెడ్జెస్ వల్ల మనకు లాస్ వచ్చింది. బట్ ఈ 2 చూడండి మనకి ఓవరాల్గా ఈ 2 వల్ల మంచి ప్రాఫిట్ వచ్చింది, కానీ హెడ్జింగ్ వల్ల కొద్దిగా లాస్ అయ్యాం. దట్ ఈజ్ ఓకే. అంటే నేను చెప్పాను కదా 10,700 కాకుండా 675 కానీ తీసుకున్నట్టు ఇంకొంచెం ప్రాఫిట్ అనేది పెరిగేది. బట్ ఎనీహౌ మరీ గ్రీడ్ అక్కర్లేదు మనకి. అండ్ ఓవరాల్గా చూస్తే ₹1,300 ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. దిస్ ఈజ్ అ నైస్ స్ట్రాటజీ అనమాట. ఎందుకంటే చాలామంది మిత్రులకి డౌట్ ఉంది, ఇది ఎక్స్పైరీ రోజు వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి. మేబీ 10 టైమ్స్లో 1-2 సార్లు ఏదన్నా మనకి ట్రబుల్ ఇస్తే కూడా ఇవ్వచ్చు, చెప్పలేం. బట్ ఇక్కడ మనకి మ్యాక్స్ లాస్ అనేది డిఫైన్డ్ అనమాట. అంటే ₹1,800 ఏదన్నా తేడా జరిగితే, మార్కెట్ అగ్రెసివ్గా పైకి కానీ అగ్రెసివ్ కిందకి కానీ వెళితే మనకి ₹1,800 మ్యాక్స్ లాస్ అనేది డిఫైన్ చేస్తుంది. అండ్ ఏంటంటే ఇది కంపల్సరీగా ఒక నాన్ డైరెక్షన్ స్ట్రాటజీ, మనకి డైరెక్షన్తో పని లేకుండా యూజ్ చేసుకునే స్ట్రాటజీ అనమాట. సో మీరు కూడా ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ పర్టికులర్గా ఏంటంటే ఫ్రెండ్స్, మన వీడియోస్ ద్వారా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది చేరవేయబడుతుంది. ఒకవేళ దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో అడగండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.